ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, ఎప్పుడైతే ఆ పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే నువ్వు నింపుకుంటావో, దేవుని ఆత్మ శక్తితో ఎప్పుడైతే నువ్వు నింపబడతావో, ఇలాంటి విశ్వాసము అంటే ఒకసారి చూద్దాం. అక్కడ ఆ రాజుతోని చెప్తున్నాడు. రాజుతో ఇలాగూ చెప్పిరి. 3వ అధ్యాయం 16వ వచనం. నెబుకద్నెజర్ ఇందుని గురించి మీకు పత్రికను ఇవ్వవలన చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్ని గుండముల నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. రాజుకి ఏంటి చెప్తున్నాడంటే, నెబుకద్నెజర్ రాజుకి, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశము పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా, నీ దేవతలు మేము పూజింపమనియు నీవు నిలబెట్టుచున్న ఈ బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకునుము. ఒక్కసారి చెప్పేసా డైరెక్ట్, మాకు చింత లేదు, మా దేవుడు. ఇక్కడ ఏం చెప్తారు? మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్ని గుండముల నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. మళ్ళా ఒకవేళ ఆయన రక్షించకపోయినా రాజా, నీ దేవతను మేము పూజింపము, నీ ప్రతిమ మేము పూజింపము. నా దేవుడు రక్షించకపోయినా మేము పూజింపు. ఆ తెగింపు ప్రతి క్రైస్తవుల్లో పరిశుద్ధాత్మ శక్తితో ఎవరైతే నింపబడతామో, దేవుని ఆత్మశక్తితో ఎవరైతే నింపబడతామో, ఆ విశ్వాసము, ఆ ఫౌండేషన్ ఎప్పుడైతే స్థిరంగా ఉంటామో, దేవుడు నీ పక్షంగా యుద్ధం చేస్తాడు. ఆయన షద్రక్, మెషక్, అబేద్నెగో ఉన్న దేవుడు అప్పుడు చేసిన కార్యాలు ఇప్పుడు కూడా మన యేసయ్య మన పక్షంగా యుద్ధం చేస్తాడు. ఆయన ఏ సమస్యలతో ఉన్నావో, ఏ బాధలతో ఉన్నావో, ఏ కష్టాలతో ఉన్నావో, దేవుడు ఈరోజు అన్నిట్లో నుంచి విడిపించి రక్షించి నిత్య జీవానికి మనకి ప్రసాదిస్తాడు. ఆయనే చెప్పాడు కదా, నేనే మార్గం, సత్యం, జీవం, నా ద్వారా తప్ప వేరొక మార్గం లేదని యేసుప్రభువు చెప్పాడు. లాస్ట్కి ఏంటైందంటే, ఆ ముగ్గురులో ఎవరైతే ఆ సైనికులు రాజుకి రోషం వచ్చి ఇంకా 7 అంతల అగ్ని చేయండి అని రాజాజ్ఞకి చేసిన తర్వాత, ఒకంత కాదు 7 అంతల అగ్ని, ఆ మాటలకి రౌద్రం వచ్చి రాజుకి ముగ్గురిని కూడా అగ్నిగుండములు పడేసిన తర్వాత ఆఖరికి ఇంటికి కూడా కాలేదు. నేను చెప్తున్నా, మన దేవుడు సమర్థుడు. షద్రక్, మెషక్, అబేద్నెగో దేవుడే. రాజు ఒకరు ఒప్పుకున్నాడు, దేవుడు అని ఒప్పుకున్నాడు. కిందన మరి ఆ దేవునికి మహిమకరంగా అక్కడ దేవుడు నిలబెట్టాడు. ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ బాధలు ఉన్నా, ఏ కష్టాలు ఉన్నా, దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఆదరించి బలపరిచి స్థిరపరిచి దేవుని ఆత్మతో విశ్వాసములో నడిపిస్తాడు దేవుడు. ఈరోజు నేను చెప్తున్నా, ముఖ్యంగా పరిశుద్ధాత్ముడు నువ్వు పొందుకున్నప్పుడే ఈ కార్యాలు జరిగిస్తాడు. ఆ 12 మంది శిష్యులు యోహాను మరి రెవల్యూషన్ ప్రకటన గ్రంథం రాసినప్పుడు అక్కడ మీరు గమనించారా, యోహాన్ని ఎలాగ చంపినా చావట్లే. నూనె మండుచున్న అగ్ని, ఇప్పుడు నూనె మండుతుంటుంది కదా, దాంట్లో పడేసిన ఈత కొట్టుకొని వచ్చేస్తున్నాడు. దేవుని సంకల్పము నీ పట్ల జరగాలంటే చావు, మరణము నీ దగ్గరికి వచ్చినా మరణము నీ దగ్గర రాదు. ఆ సంపూర్ణత మన పట్ల సంపూర్ణంగా జరిగించిన తర్వాత అప్పుడు దేవుడు తీసుకుంటాడు మనల్ని. మీరు గమనించారు, 18 దేశములోని
అక్కడ యోహాను ఇప్పుడు రెవల్యూషన్ రాశారు కదా, ఒక దీపములో పడేశారు, అక్కడ మనుషులు తిరగరు. అప్పుడు దేవుడు ప్రత్యక్షమై ఆ రెవల్యూషన్, ఆ ప్రకటన గ్రంథము యోహాను ద్వారా రాయించాడు. రాబోయే కాలంలో ఏం జరుగుతుందో కూడా యోహాను ద్వారా రాయించాడు. అంటే ఆ తెగింపు దేవుడి కోసం, ఆ తెగింపు ఉన్నప్పుడే దేవుడు నీ పక్షంగా యుద్ధం చేస్తాడు. దేవుడికి విరోధంగా ఏ ఆయుధం కూడా వర్ధిల్లదు. మీరు గమనించారు, పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నప్పుడు దేవుడు ఆత్మ ద్వారా విశ్వాసములో స్థిరపరుస్తాడు. దేవుడు ఆత్మ ద్వారా దేవుడు నిత్య జీవంలోకి నడిపిస్తాడు. యోహాను అగ్ని మండుచున్న నూనె మండుతుంది కదా, దాంట్లో కూడా వేసినా ఈత కొడుతున్నారు, మాడిపోతుంది. కానీ దేవుడు కాపాడాడు యోహాన్ని. అంటే ఆయన ప్రత్యక్షత, యోహాను పత్రిక రాయాల, యోహాను రెవల్యూషన్ ప్రకటన గ్రంథం రాయాల. దేవుడు సంపూర్ణంగా జరిగించలేదు యోహాను పట్ల. మరి దేవుడు సంపూర్ణంగా జరిగించిన తర్వాత దేవుడు మనల్ని ఆయన పిలుచుకుంటాడు. అంతవరకు ఈ భూలోకంలో ఉంచుతాడు ఆయన. ఒకవేళ తీసుకున్నాడు అనుకో, ఆయన నామానికి మహిమ రావాలి. ఆమేన్. ఈరోజు ఆ స్థిరత్వం, ఆ రోషము కలిగి నువ్వు జీవించినప్పుడే దేవుని ఆత్మతో, శక్తితో నువ్వు ఎప్పుడైతే నువ్వు కలిగి ఉంటావో, దేవుడు కార్యాలు నీ పట్ల నిశ్చయంగా జరిగిస్తాడు. నీ పక్షంగా షద్రెక్, మెషక్, అబేద్నెగో, లోకమంతా దేశమంతా ఒకటైన దేవుడు ఆ ముగ్గురు పక్షంగా దేవుడు ఆ కార్యం చేశాడు. రాజే షద్రెక్, మెషక్, అబేద్నెగో ఈ దాసులు దేవుడే మన దేవుడని రాజే ఒప్పుకున్నాడు. ఈరోజు నేను చెప్తున్నాను, దేవుడు ఎక్కడ ఏ స్థితిలో ఉన్నా, నువ్వు ఏ స్థలాల్లో ఉన్నా, నువ్వు దేవునికి మహిమకరంగా నువ్వు జీవించు. దేవుడు నీ పక్షంగా యుద్ధం చేస్తాడు. ఆ రోషముగా ఆ విశ్వాసములో ఎప్పుడైతే నువ్వు ఉంటావో, దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. స్థిరంగా ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ శక్తితో నింపుకున్నప్పుడు ఆ ధైర్యము దేవుడు మన పక్షంగా యుద్ధం చేస్తాడు. చిన్న ప్రార్థన చేసుకుని, స్తోత్రాలు తండ్రి, ఇంతవరకు నీ వాక్యముతో మాట్లాడిన విధానం బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. విశ్వాసములో తండ్రి, రోషంగా తండ్రి, నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి నన్ను, అలాగే తండ్రి యూట్యూబ్ ద్వారా ఎంతమంది అయితే చూస్తున్నారో అందరి పట్ల తండ్రి నీ కార్యాలు జరిగించి తండ్రి, నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి ప్రభువా, స్థిరమైన విశ్వాసములో నిలబడే కృపను అనుగ్రహించి, నీ పరిశుద్ధాత్మ తండ్రి ఆత్మతో నింపి నీ సాక్షులుగా నిలబెట్టి వాడుకో తండ్రి. ప్రతి బిడ్డను కూడా తండ్రి ఒక ప్రత్యేకమైన ఒక ప్రణాళికతో ఉన్నారయ్యా తండ్రి. నీ ప్రణాళిక అంత ప్రతి బిడ్డల పట్ల నెరవేర్చి తండ్రి, ఏ ఆత్మ కూడా నశించుకోవడం నీ చిత్తం కాదయ్యా. అందరూ మారు మనసు పొందాలనే తండ్రి చిత్తం. ప్రతి బిడ్డను కూడా రక్షించి కాపాడయ్యా. యూట్యూబ్ ద్వారా ఎంతమంది చూస్తున్నారో వాళ్ళందరినీ రక్షించి కాపాడి నీ కృపతో నింపి సహాయం చేతను యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నీ సమాసం మనకి సకల పరిశుద్ధులకి, ముఖ్యంగా యూట్యూబ్ ద్వారా ఎంతమంది చూస్తున్నారో వాళ్ళందరికీ దేవుని కృప తోడైండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.